హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు టేస్టీగా కస్టర్డ్ చేసి చూపిస్తున్నాను. చూడండి, కస్టర్డ్ టేస్ట్ చాలా బాగుంటుంది. కస్టర్డ్ కోసం ముందుగా నేను 1/2 లీటర్ మిల్క్ తీసుకున్నానండి. ఈ 1/2 లీటర్ మిల్క్ కాగేలోపు కొంచెం కాచి చల్లార్చిన పాలు సపరేట్గా తీసుకొని ఇందులో 4 టీ స్పూన్లు కస్టర్డ్ పౌడర్ కలుపుకుందాం. చూడండి, నేనైతే కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. దీని ఫ్లేవర్ వచ్చి వెనిలా ఫ్లేవరు, చాలా టేస్టీగా ఉంటుంది. మనం ముందుగా స్టీమ్ చేసి పెట్టుకున్న 1/2 గ్లాస్ మిల్క్లో 4 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ కలుపుతున్నాను. చూడండి, కస్టర్డ్ పౌడర్ ఇలా కలుపుకోవాలి. ఆ మిల్క్ అయ్యే లోపల మనం నీట్గా ఈ కస్టర్డ్ పౌడర్ని కలిపి పెట్టుకుందాము. కస్టర్డ్ పౌడర్ కలిపానండి, అక్కడ పెడుతున్నాను. ఇప్పుడు ఫ్రూట్స్ తీసుకొస్తాను, అందులో ఏమేమి ఫ్రూట్స్ వేయాలో చూపిస్తానండి మీకు. ఇప్పుడైతే కస్టర్డ్లో వేయడానికి ఒక 1 యాపిల్, ప్రోమోగ్రానైట్ కొంచెం, దానిమ్మ విత్తనాలు కొంచెం చాలు, కొన్ని గ్రేప్స్, ఒక బనానా, ఒక డైరీ మిల్క్ చాక్లెట్, ఏ చాక్లెట్ అయినా పర్లేదు, నేనైతే డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకుంటాను. ఇది ఒక ఫ్రూట్, కమలా పండు ఒక ఫ్రూట్. వీటిని ఇప్పుడు నేను నీట్గా కట్ చేసుకుంటాను ఈ పాలు కాగే లోపల. మిల్క్ అయితే ఇలా కాగిపోయాయండి. మిల్క్ ఇలాగే గ్యాస్ మీద పెట్టుకొని సిమ్లో పెట్టేసుకోవాలి. మనం కలిపి పెట్టుకున్నాం కదా ఇందాక 4 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్, అది నిదానంగా కలుపుతూ ఈ మిల్క్లోకి వేసుకోవాలండి. కలుపుతూనే ఉండాలి, కలపకుండా మనం అట్లే పోసి ఆపేస్తే ఉండలుగా అయిపోతుంది. అట్లా అవ్వకుండా ఉండాలంటే మనం తిప్పుతూ ఉండాలి మిల్క్ని. మిల్క్ చూడండి ఏ కలర్లో వచ్చాయో. ఆ పౌడర్ వేయంగానే మిల్క్ అనేవి చిక్కగా వస్తాయండి. చూడండి, ఇప్పుడు ఒక 5 నిమిషాలు అలా కాగనిద్దాము. చూడండి, ఇది కస్టర్డ్ వేసి కలిపా కదా, చూడండి చిక్కగా వచ్చింది. దీని లోపలికి 1 కప్పు పంచదార వేస్తున్నాను. పంచదార వేసి బాగా కలపాలండి. బాగా కలుపుతూ ఉండాలి. పంచదార వేసేసి గమ్ముగా ఏమనుకో అది కొంచెం గడ్డలుగా అవుతుంది. అట్లా కాకుండా కలుపుతూ ఉండాలి. చూడండి ఎలా వచ్చింది, ఇలా కలుపుతూ ఉండాలి. పంచదార కరిగిపోయిందండి. ఇప్పుడు నేను గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను. ఆఫ్ చేసి ఫ్రూట్స్ కట్ చేస్తానండి. ఇప్పుడు ఇందాక చూపించాను కదా ఫ్రూట్స్, ఇప్పుడు కాచి పెట్టుకున్నాం కదండి కస్టర్డ్. చూడండి, కస్టర్డ్ అయితే రెడీ అయిపోయింది. ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఇదండి ప్రోమోగ్రానైట్ పీసులు, బనానా, యాపిల్, గ్రేప్స్, చెర్రీస్ కూడా వేసుకుంటారు. నా దగ్గర చెర్రీస్ లేదు, అందుకని నేను వేయలేదు. ఫైనల్గా మంచి టేస్ట్ ఫ్లేవర్ కోసం డైరీ మిల్క్ చాక్లెట్ అండి కట్ చేసి పెట్టుకున్నాను. ఈ డైరీ మిల్క్ చాక్లెట్ని పైన వేసుకుంటున్నాను. పైన వేసుకున్నాను కదండి. ఇప్పుడు దీన్ని ఫ్రీజర్లో 1 అవర్ కానీ ఫ్రీజ్ చేసుకున్నాను అనుకో, టేస్టీగా మనకి కస్టర్డ్ తయారైపోతుందండి. ఇది పిల్లలకు కానీ హెల్త్కి మంచిది. మీకు కనుక నా కస్టర్డ్ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.